హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై మినీ వ్లాగ్. వెనకటి కాలంలో మొత్తం జొన్న గట్క, మక్క గట్క, రాగి గట్క ఇవన్నీ దీన్ని మస్తు గట్టుకునేటోళ్ళట, మస్తు పనిచేసేటోళ్ళట. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఇంటికాడ ఉన్న కూడా నాకు చేతనైతలేదు, ఇంట్లో పని చేసి చేతనైతలేదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్లనే అయింది డెలివరీ అయిన తర్వాత. సో బ్యాక్ పెయిన్ నుంచి 2-3 డేస్ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. సో బోన్ స్ట్రెంత్ కోసం అని చెప్పేసి రాగి రొట్టె చేసుకొని తిందామని ఫిక్స్ అయినా. నాగాచారం మంచిగా లేక పిండి కలుపుడు అయితే మంచిగా కలిపిన కానీ మీరు ఉసి రొట్టె వేద్దామంటేనేమో వస్తలేదు. నాకైతే ఎంత కోపం వచ్చింది. కోపంతో పాటు నవ్వు కూడా వచ్చింది. ఏంది ఇది చపాతీలు వచ్చినంత ఈజీగా వస్తలేవు. నిజంగా అసలు ఈ జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు ఇవన్నీ చేసుడు అంత ఈజీగా అనిపించింది నాకు. చేసే వాళ్ళని చూస్తే మాత్రం ఈజీగా కదా చేయొచ్చులే అనిపిస్తుంది, కానీ చేస్తే మాత్రం ఇప్పుడు అర్థమైంది నాకు ఇది చేయడం చాలా కష్టం. ఇవి చేయితోని ఇట్లా ఒత్తి చూసినా అయినా రాలేదు, ఇచ్చుకోపోయింది. మళ్ళీ మన రొట్టె కోళ్ళతో చేసి చూసినా అయినా రాలేదు, ఇచ్చుకోపోయినాయి. మా ఈ పిండిని ఏం చేయాలని చెప్పి అడిగితే నీకు ఎందుకే ఇవన్నీ చేయకుండా కూడా ఎందుకు చేస్తున్నావు, నన్ను అడిగితే నేను కొనుక్కొచ్చి ఇస్తాను కదా, బయట చేస్తారు కదా అంటే నాకేమొద్దు నేను చేసుకొని తింటా అని చెప్పేసి అని అడిగితే అప్పుడు అన్నాడు కదా ఆయిల్ కవర్ ఉంటుంది కదా దానిపైన పెట్టి చేసి ఆయిల్ కవర్ని పెన్న మీద బోర్లు చేసి కవర్ తీసేయి, కాలిన తర్వాత మంచిగా వస్తాయి అని చెప్పిండు. సో నేను కూడా మా ఆయన చెప్పినట్టు చేసి ఫైనల్గా సాధించేసిన. రాగి రొట్టె చేయడం అసలు రాదేమో, పిండి అంత వేస్ట్ అవుతుందేమో అనుకున్నా. ఫైనల్గా రాగి రొట్టెలు అయితే చేసేసిన. రాగి రొట్టె చేయడానికి నేను వాటిన గోసాలు చూసి కనీసం ఒక లైక్ అయినా చేసిపోరబ్బా ప్లీజ్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.